మరోవైపున చూస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా ప్రశ్నిస్తే వినిపించేది ఏమిటి అని అంటే కేసులు, అది అక్రమ కేసులు. ఎవరి మీదైనా కానీ అక్రమ కేసులు, ఎవరినైనా కూడా భయంతో వాళ్ళని లొంగ తీసుకునే కార్యక్రమాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ, ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ విషయంలోనే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కూడా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఇది మనకు మంచిది, నిజంగా డైరెక్ట్ ఎలక్షన్ జరగడం అన్నది కూడా. ఎందుకంటే కనీసం ఒక బలమైన అభ్యర్థి ఆ డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీలో గట్టిగా నిలబడితే ఆ మున్సిపాలిటీకి చైర్మన్గానో, లేకపోతే ఆ మండలానికి ఎంపీపీగానో, లేకపోతే జెడ్పీ చైర్మన్గా అయినా కానీ, లేకపోతే మేయర్గా అయినా కానీ, ఇంకొకటైనా ఎక్కడైనా కూడా ఒక బలమైన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడితే కనీసం మిగిలిన స్థానాలకు ఆ బలమైన వ్యక్తి సూపర్విజన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది అన్నది మనకు కలిసి వచ్చిన అంశం. బలమైన అభ్యర్థులు అక్కడ పోటీలో ఖచ్చితంగా మనం కూడా నిలబెట్టాలి. మున్సిపాలిటీలకు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఆ మండలానికి కానీ బలమైన క్యాండిడేట్ను మనం తీసుకొని వచ్చి పెట్టాలి. ఆ బలమైన క్యాండిడేట్ మిగిలిన వాళ్ళందరికీ, ఆ మండలం పరిధిలో అయితే మిగిలిన ఎంపీటీసీలకు అయితేనేమి, లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే మిగిలిన కార్పొరేటర్లకు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఆ మనిషి బలాన్ని ఇవ్వాలి. ఆ మనిషి సూపర్విజన్ చేయాలి. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలను. ఈ ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా
క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ఒక మంచి ఏం జరిగింది అని అంటే, ఈ దాదాపుగా ఈ 2.5 సంవత్సరం, దాదాపుగా ఈ 30 నెలలు, మార్చి 16న ఎన్నికల కోడ్ 2024 ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే దాదాపుగా 30 నెలలు. ఈ 30 నెలల కాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని గ్రామస్థాయి దాకా కూడా బలంగా తీసుకొని పోగలిగినాం. మొట్టమొదటిసారిగా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు, మున్సిపాలిటీలో అయితే వార్డులు, గ్రామంలో ఉన్న వార్డు స్థాయి దాకా కూడా పార్టీ బలంగా నిర్మించగలిగినాం. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే అనుబంధ విభాగాలు పెట్టడం, గ్రామ కమిటీలు వేయడం. సిమిలర్లీ సేమ్ థింగ్ మున్సిపాలిటీస్లో అయితే వార్డులలో కూడా అదే మాదిరిగా చేసినాం. అంత పటిష్ట స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి దాకా తీసుకొని పోయి అక్కడ కూడా కమిటీలు వేసి పార్టీ సన్నద్ధంగా పెట్టాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మనం ప్రతిపక్షంలో ఉండగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చేయగలిగినాం దేవుని దయతో. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారి ఈ 2.5 సంవత్సరం పరిపాలన కనిపిస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సర కాలం పరిపాలనలో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక చర్చ అనేదానికి, ఈ 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ప్రతి ఇంట్లో చర్చ జరగడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఊతం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సరం పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు 5 సంవత్సరాల మన పరిపాలన ఎలా ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇవాళకి కంపారిజన్ చేయడము, చర్చ జరగడం అన్నది ప్రస్ఫుటంగా మనకే కనిపిస్తూ ఉంది. ఆ 5 సంవత్సరాల మన పరిపాలనలో మేనిఫెస్టో అన్నది ఎంత పవిత్రంగా మనం తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏ రకంగా ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించిన ప్రభుత్వం ఏకంగా 99% ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి గ్రామంలోనే ఆ గ్రామంలోనే చదువుకున్న పిల్లలకు అక్కడే చిరునవ్వుతోనే ఉద్యోగం చేస్తూ అక్కడే గ్రామ స్థాయిలోనే కనిపించే విధంగా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఏ రకంగా పారదర్శకతకు అద్దం పట్టగలిగామో, ప్రభుత్వ పాలన అన్నది ఇంతకుముందు గతంలో లంచాలు లేకుండా ఇవ్వడం అన్నది సాధ్యం కాదు అన్న పరిస్థితి నుంచి ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ పాలనను ఎలాంటి లంచాలు లేకుండా ప్రజలకు అందించగలుగుతాము అన్న భరోసా కలిగించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకుని మన దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా చెప్పుకునేంత గొప్ప పాలన మనం దేవుడి దయతో ఇవ్వగలిగాం. మొట్టమొదటిసారిగా ఎన్నికలలో ఒక మాట చెబితే, ఒక మేనిఫెస్టోలో ఆ పదాలు పెడితే, మేనిఫెస్టోలో పలాని స్కీములు ఇస్తామని చెబితే మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ స్కీములు డస్ట్బిన్లకు పరిమితం కాకుండా
చెత్తబుట్టలకు పరిమితం కాకుండా ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడే, బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడే ఒక షెడ్యూల్ ఇచ్చి పలాని నెలలో పలాని స్కీమ్ అమలవుతుందని చెప్పి ఆ షెడ్యూల్ తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి ఆ స్కీమ్ ప్రతి ఇంటికి కూడా చేర్చిన ఘనత ఎక్కడైనా జరిగింది అని అంటే, అలాంటి పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగల. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సంస్కరణలు ఇవన్నీ కూడా. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో బడులు నాడు నేడుతో రూపురేఖలు మారిన బడులు కనిపించేవి. మొట్టమొదటిసారిగా బడులు ఇంగ్లీష్ మీడియం చదువులతో, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్గా అమలుతో, నాడు నేడు పనులు చక్కగా జరిగి, డిజిటైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ 6వ తరగతి పైచిలుకు నుంచి డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ కూడా జరిగి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ, ప్రైవేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా నిజంగా ఒక రిఫార్మ్స్, రాష్ట్రంలో చూడని రిఫార్మ్స్, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని మార్పులు. గ్రామ స్థాయిలోనే కనిపిస్తాయి విలేజ్ క్లినిక్లు. ప్రతి 6 నెలలకు ఒకసారి కనిపిస్తుంది. ఆ రోజుల్లో విలేజ్ క్లినిక్స్లోనే హెల్త్ క్యాంపులు, గ్రామ స్థాయిలోనే కనిపిస్తుంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, ఆరోగ్యశ్రీ పరిధి పెంచిన పరిస్థితులు, 1000 ప్రొసీజర్లను ఏకంగా 3300 ప్రొసీజర్లకు పెంచి 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించి, నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మారి, 0 వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత అన్నది ఆంధ్రప్రదేశ్లో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత. అదే దేశం మొత్తం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 60% పైచిలుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా ఒక చరిత్రే. కళ్ళ ఎదుటే ఏ పంటకు గిట్టుబాటు ధర రాక రైతులందరూ రోడ్డు ఎక్కుతా ఉన్న ఈ 2.5 సంవత్సర పరిపాలన ఒకవైపున మనం చూస్తూ ఉండగా, 5 సంవత్సరాల మన పరిపాలనలో ఏ రైతు రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేకుండానే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకి, అందులో ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేటు, రైతును చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ, ప్రతి ఎకరా ఈ క్రాపు, రైతులకు ఉచిత పంటల బీమా ఆ ఈ క్రాప్తో ముడిపెట్టి, ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఒక పోస్టర్, ఆ పోస్టర్లో గిట్టుబాటు ధరలు నిర్దేశించి ప్రింట్ కొట్టి పెట్టడం, ఏ పంటకు ఏ గ్రామంలో ఆ గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ ఆర్బీకే అసిస్టెంట్ సీఎం యాప్ అని, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని యాక్టివేట్ చేయడం, జాయింట్ కలెక్టర్ జాయింట్ మార్క్ఫెడ్ ఎండీగా తాను ప్రవర్తిస్తూ బాధ్యతలు తీసుకుంటూ, వెంటనే ఆ అలర్ట్ వచ్చిన వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో తాను ఇంటర్వ్యూన్ అయ్యి, ఆ ఆర్బీకే పరిధిలోనే పంటలు కొనుగోలు చేస్తూ కాంపిటీషన్ క్రియేట్ చేసి